సరేండి, ఎన్నికల సమయంలో కంకిని కొడవలిని చాలా ప్రేమగా ఆప్యాయంగా పట్టుకున్న చెయ్యి ఆ కంకిని కొడవలిని వదిలేస్తుందా, నిర్లక్ష్యం చేస్తుంది అన్నట్టుగా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని సిపిఐతో దోస్తాను దూరం అయ్యేలాగా అది నిజమా లేక ఏంటి? అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? దోస్తాను దూరమైందని ఎవరు చెప్పారు? మేము ఎప్పుడు స్నేహంగానే ఉంటున్నాం, అంశాల వారీగా. కాకపోతే కొన్ని ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలన్నా, కొంత పేద ప్రజలు కార్మికులు సమస్యలు వచ్చినప్పుడు కొద్దిగా కఠినంగా కూడా మేము మాట్లాడతాం. దాని అర్థం దూరమైనట్లు కాదు. మేము మాట్లాడుతున్నాం తప్పితే వాళ్ళు ఎప్పుడు కూడా మాకు నెగిటివ్గా, ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ ఎప్పుడు కూడా నెగిటివ్గా ఏం మాట్లాడలేదు. కాకపోతే మేము ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిలో అంటే ఇటు స్నేహధర్మం పాటిస్తూనే ఉండాలి. సూచనల ద్వారా వాళ్ళని ఏదైనా తప్పులు ఒప్పులు కనపడినప్పుడు వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పితే ఒక శత్రువులాగా దాడి చేయాలని ఆలోచన మాకు లేదు. అదే పద్ధతిలో మేము ఈ భవిష్యత్తు రాజకీయాలకి, ఇప్పుడున్న రాజకీయాలకు కూడా దృష్టిలో పెట్టుకుని చూడాలి. రేపు భవిష్యత్తు ఏమవుతుందనేది కూడా ఆలోచన చేసుకోవాలి. మా కోసం కాదు, సిపిఐ కానీ అని కాదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ని బలహీనపరిచే విధంగా మా ప్రయత్నం ఉన్న, బలహీనపరిచే విధంగా మేము మాట్లాడినా అది అంతిమంగా ఎవరికి ఉపయోగం జరుగుతుంది అనేది కూడా చూడాలి. అది బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందా, బీజేపీ ఉపయోగించుకుంటుందా, అవన్నీ కూడా మేము చూడాలి. బీఆర్ఎస్ బీజేపీలు బలపడటం వలన తక్షణం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది బీఆర్ఎస్కి బీజేపీకి. సరే, అది ప్రత్యక్షంగానా పరోక్షంగానా సో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడైతే అట్లా కనపడతా ఉంది. కాకపోతే విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ మీరిద్దరూ ఒకటి అయిపోయారు అంటారు, కాంగ్రెస్ వాళ్ళే మీ ఇద్దరు ఒకటి అయ్యారంటారు. మేము కూడా ఏమంటున్నామంటే బీజేపీ బీఆర్ఎస్కి ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది, అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్కి బీజేపీకి కలిసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఉండదు కూడా. అంటే మనం రాజకీయ వర్గాల్లో కొంతమంది రాజకీయ మేధావులు, విమర్శకులు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా లేకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి భవిష్యత్తులో బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే మీ కోణంలో, కమ్యూనిస్టుల కోణంలో ఎట్లా చెప్తారు? అంటే ఆయన మాతృ సంస్థ అక్కడి నుంచే వచ్చిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా. ఇవన్నీ ఏదేదో చెప్తూ ఉంటారు. ఆయనకి ఏం అవసరం అండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఉచ్చ స్థాయిలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకి ఏమొచ్చింది? ఆయన్ని అభిమానించేవాడు చాలామంది తయారయ్యారు కాంగ్రెస్లో. ఆయన బీజేపీలో పోతాడు, లేకపోతే ఆయన మాతృ సంస్థ. ఏది మాతృ సంస్థ? ఆయన చిన్నపిల్లాడప్పుడు రకరకాలుగా అందరూ ఉంటారు. ఆయన అట్లా అనుకుంటే టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు, మరి దాన్ని మాతృ సంస్థ అనాలా? బీజేపీలో ఎన్ని రోజులు పోయాడు నాకు తెలియదు, మీరు అంటున్నారు కాబట్టి. టీఆర్ఎస్లో అయితే కొద్ది రోజులు చిన్న ఆయన యంగ్గా ఉన్నాడు పోయినట్టుగా నేను చదివాను. అందువలన ఇది ఏదో స్పెక్యులేషన్స్, రేటింగ్లు, వీటి కోసం కొంతమంది చెప్తూ ఉంటారు. ఈయన అందులో పోతాడు, ఇందులో పోతాడు. నాకు తెలిసి, నేను అంటే నాకేమీ ఆయన మైండు పూర్తిగా నాకు తెలిసి నేను చెప్పడం కాదు. ఉన్న భౌతిక పరిస్థితుల్లో ఎవరు కూడా అటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఒక జీవధారలాగా, ఇవాళ లైఫ్ లైన్ లాగా ఆయన ఉన్నాడు. ఈ స్థితిలో అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.